వ్యాలంటైన్స్ వీక్ మొదలైపోయింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రేమికులకు సంబరమే. రోజ్ డేతో మొదలుకొని ఆఖరి రోజైన వ్యాలంటైన్స్ డే వరకు ప్రతిరోజు ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోవాలని లవర్స్ కోరుకుంటారు. అయితే ఈ వ్యాలంటైన్స్ డే వెనుకున్న స్టోరీ ఏంటి? వ్యాలంటైన్ అనే వ్యక్తి ఒకరు కాదా? వ్యాలంటైన్ వీక్ అనే ట్రెండ్ ఎప్పుడు మొదలైంది? ఈ రోజు అనగనగాలో వ్యాలంటైన్స్ డేకి సంబంధించి సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి స్టోరీ మోస్ట్ పాపులర్. ఈ కథ 3వ శతాబ్దం, ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే 270వ సంవత్సరంలో జరిగినదిగా చరిత్రకారుడు చెబుతున్నారు. అప్పట్లో రోమ్ను క్లాడియస్ II అనే చక్రవర్తి పరిపాలించేవాడు. సైన్యంలో అవివాహిత యువకులే పెళ్లైన వారి కంటే మెరుగైన యోధులుగా ఉంటారని భావించి తన రాజ్యంలో యువకులు ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు అనే చట్టాన్ని తెస్తాడు. అయితే ఫిజిషియన్, మత బోధకుడైన సెయింట్ వ్యాలంటైన్ ఈ శాసనాన్ని ధిక్కరించి ఎంతో మంది యువతీ యువకులకు పెళ్లి చేయిస్తాడు. ప్రేమ వివాహాలను ప్రోత్సహిస్తాడు. వ్యాలంటైన్స్ చర్యల గురించి తెలిసి చక్రవర్తి కుమార్తె సైతం అతనికి అభిమానిగా మారిపోయిందట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న చక్రవర్తి అతనికి మరణశిక్ష విధిస్తాడు. ఇక ఆ టైంలో అనారోగ్యంతో బాధపడుతున్న జైలర్ కుమార్తెను వ్యాలంటైన్ నయం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇక తనకు మరణశిక్ష విధించిన రోజే వ్యాలంటైన్ తన ప్రేయసికి లేఖ రాస్తాడు. అందులో ఫ్రమ్ యూ వ్యాలంటైన్ అని సంతకం చేస్తాడు. ఈ ట్యాగే ఆ తర్వాత కాలంలో ఎంతో మంది ప్రేమికులకు సిగ్నేచర్ గా మారింది. ఫిబ్రవరి 14నే అతను చనిపోవడంతో అతనికి గుర్తుగా 5వ శతాబ్దంలో వ్యాలంటైన్స్ డే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వ్యాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వ్యాలంటైన్ కల్చర్ గత కొంతకాలంగా మన దేశంలోనూ తెగ విస్తరించింది. ఇక వ్యాలంటైన్ వీక్ సెలబ్రేషన్స్ అనేది 20వ శతాబ్దంలో వచ్చినది. గ్రీటింగ్ కార్డ్స్ మొదలైనవి సేల్ చేసేవాళ్లు వాళ్ల మార్కెటింగ్ కోసం వీటిని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. అలా సింగిల్ డే సెలబ్రేషన్ కాస్త ఓ వారం పాటు సెలబ్రేట్ చేసుకునే కల్చర్ గా మారిపోయింది.